మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది వెయిట్ ఎక్కువగా ఉన్నామని చెప్పేసి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతా ఉంటారు. అంటే అది డైరెక్ట్గా ఒక మాస్టర్ ఆధ్వర్యంలో చేస్తే పర్లేదు, కానీ కొన్ని వీడియోస్ చూసో లేదంటే అప్పుడప్పుడు మనకు అనిపించింది కదా అని చెప్పేసి ఏవో ఎక్సర్సైజ్ చేసేసి వెయిట్ లాస్ అవ్వాలని చూస్తూ ఉంటారు. ఆ టైంలో బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే వెయిట్ లాస్ అనేది పక్కన పెడితే ఇంకా ఎక్స్ట్రా వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అసలు వెయిట్ లాస్ అవ్వడానికి ముందుగా మన బాడీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, అదేవిధంగా మనం కూర్చున్న చోటే మనం వెయిట్ ఏ విధంగా తగ్గొచ్చు అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్. సార్, వెయిట్ లాస్ ఎక్కడ చూసినా సర్వరోగాలు రావడానికి కారణం వెయిట్ ఎక్కువగా ఉండడమే. కాబట్టి వెయిట్ లాస్ అవ్వండి అంటుంటారు. సో నేను వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి ఇంట్లోనే కూర్చొని చేస్తూ ఉంటారు. ఓకే, మంచిది అది. కానీ కరెక్ట్ ప్రాసెస్ లేకుండా చేస్తే మళ్ళీ మనకి ఇతరత్ర రోగాలు వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్ లాంటివి వస్తూ ఉంటాయి అని చెప్పేసి విన్నాము. సో అట్లా కౌంటర్ పోస్టులు కూడా మనం చూద్దాం సార్. ఒకవేళ నిజంగానే బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ టైంలో, దానికి కౌంటర్ పోజ్ ఏం చేయాలి? వీటి గురించి మాట్లాడండి. పబ్లిక్ ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సర్వే ప్రకారం ఓన్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకు బ్యాక్ పెయిన్, లేదంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్యూటర్ ముందు జాబ్ ఎక్కువగా చేసే కూర్చున్న వాళ్ళకు రావడం అనేది కేవలం 20 to 30%. ఓకే. మిగతా 70% మెంబర్స్కి బ్యాక్ పెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు ఒక ప్రాపర్గా ఏ ప్రిపరేషన్ లేకుండా ఏదో ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడమే. ఇప్పుడు మనం ఉన్నట్టు ఉండి ఉన్న ఫలంగా బ్యాడ్మింటన్ ఆడితే బాడీ ఏమవుతుంది? అంతే సార్. అలాగే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసినా, ఏదో ఒకటి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా లేకపోతే చేసి క్విక్గా చేసి వదిలేసినా కూడా మనకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ లేదంటే అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే, ఎలాంటి ప్రిపరేషన్ రాకుండా ఎగ్జామ్ రాస్తే ఇక దేవుడి దయ. అదేనండి. అంటే రిజల్ట్ వస్తే వస్తుంది మంచిగానే, కానీ ప్రిపరేషన్ లేని ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఉన్న ఎగ్జామ్కి తేడా ఉంటుంది. సో ఈరోజు మనం చేసే ప్రాక్టీస్లో అత్యంత సులువైనవి. దీన్ని ప్రిపరేటరీ ప్రాక్టీసెస్ ఫర్ వెయిట్ లాస్ అంటారు. ఇది వెయిట్ లాస్కి ఉపయోగపడడమే కాదు, ప్రిపరేటరీ. వీటి వల్ల మన స్పైన్ అనేది ముందు రెడీ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాక్టీస్ వల్ల మీకు బ్యాక్ పెయిన్ రాదు. ఓకే. ఒకవేళ దీనిని ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎందుకు అంటే, మన స్పైన్ అనేది ఎసెన్షియల్ పార్ట్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. అండ్ మన హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి యానిమల్ ఎగ్జిస్టెన్స్కి ఓన్లీ తేడా స్పైనే. 84 లక్షల జీవరాశుల్లో మనిషి యొక్క వెన్నపూస మిగతా అన్ని జీవరాశుల యొక్క వెన్నుపూసకి ఒకటే తేడా అంటే, ఇది స్ట్రైట్ ఉంటుంది, అది హారిజాంటల్లో ఉంటుంది. స్ట్రైట్ ఉండడం వల్లనే ఎనర్జీ అనేది యాంటీ గ్రావిటీలో మూవ్ అవ్వడం వల్ల మనం కాన్షియస్ బీయింగ్స్. ఈ స్పైన్ ని గనక మనం హెల్దీగా ఉంచుకున్నట్టయితే మన లైఫ్ అంతా హెల్దీగా ఉంటుంది. సూపర్. సో ఈ ప్రాక్టీస్ లో వెయిట్ లాస్, స్పైనల్ హెల్త్ రెండు కాంబినేషన్ లో చేద్దాం. వెయిట్ లాస్ అవ్వడానికి మనకు ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? ఇది అంటే మన స్పైన్ ని హెల్దీగా ఉంచుకోవాలి, మనం వెయిట్ లాస్ అవ్వాలి. సింపుల్ సార్. మీరు స్పైన్, ఇది స్పైన్ కదా, మన స్పైన్ ని హెల్దీగా ఉంచుకోవాలంటే అసలు స్పైన్ ఏ విధంగా మూవ్ అవ్వగలదు? మాస్ గా మీరు ఏం ఆలోచించకుండా చెప్పండి, స్పైన్ ని మీరు ఏమేమి చేయగలుగుతారు? ట్విస్ట్ చేయగలుగుతారు. బెండింగ్ అంటే ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్ బెండింగ్ చేస్తారు. ఇంకా సైడ్ బెండింగ్. అదే. ఓకే. తర్వాత స్ట్రెచింగ్ చేస్తాం. ఓకే. ఇంతే కదా, ఇంకేం లేదు కదా. సో ఈ మీరు చెప్పినట్టే ఈ మూమెంట్స్ ని యాడ్ చేసుకున్న ఎక్సర్సైజెస్, ఆసనాలు ట్రెడిషనల్ గా ఉన్నాయా మనం చెక్ చేసుకోవాలి. వాటి యొక్క ఇంటెన్సిటీ ఎంత పెంచుకుంటే వల్ల మనకి పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. 100% బర్న్ అవుతుంది. ఓకే. సో అంటే మనము ఏది చేసినా ఇదే చేస్తాం స్పైన్ తో. నిలబడ్డా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేసినా స్పైన్ ని ఈ విధంగానే వాడతాం. కానీ ప్రాపర్ గా వాడితేనే ప్రిపరేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, కూర్చున్నాం, కలిసి చేద్దాం ఈ ప్రాక్టీస్. చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు ఎంత పెద్ద ప్రాక్టీస్ అయినా సరే ఈ చిన్న ప్రాక్టీస్ తోనే స్టార్ట్ చేయండి. ఓకే. ఇంటర్లాక్ చేయండి మీ రెండు చేతుల్ని బాగా స్ట్రెచ్, ఒక్కసారి ఇట్లా మూవ్ చేసుకోండి బాడీని. సో డైరెక్ట్ పైకి లాగకుండా లైట్ గా మూవ్ చేసుకుంటూ స్ట్రెచ్ చేస్తే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు బయట ఈ సైడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు స్ట్రెచ్ అయిపోతాయి. స్ట్రెచ్ అయిన తర్వాత ఒక 1 పాయింట్లో స్ట్రెచ్చింగ్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అందులో మైక్రో స్ట్రెచ్చింగ్ అనేది జరగాలి. సో మీ యొక్క వేళ్ళు అంటే ఇంటర్లాక్ అయిన ప్లేస్ నుంచి రిస్ట్, అప్పర్ ఆర్మ్స్, ఎల్బో, తర్వాత లోయర్ ఆర్మ్స్, షోల్డర్, తర్వాత మీ సైడ్స్, మీ స్పైన్, ఓకే, మీరు కూర్చున్నటువంటి మీ హిప్స్ వరకు కంప్లీట్గా స్ట్రెచ్ అనేది మైక్రో స్ట్రెచ్చింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆ స్ట్రెచ్ చేసి మీ శరీరంలో కంఫర్ట్ మిస్ అవ్వకుండా మీరు ఎంత స్ట్రెచ్ చేయగలుగుతారో అంత స్ట్రెచ్ చేసిన తర్వాత
మెల్లిగా సైడ్స్ నుంచి చేతుల్ని వదిలేస్తూ, అంటే ఇది కూడా స్ట్రెచ్చింగ్లో కంటిన్యూ అవ్వాలి. ఓకే. ఇంకా స్ట్రెచ్చింగ్ కంటిన్యూ అవ్వాలి. ఈ స్ట్రెచ్లో కంటిన్యూ అయిన తర్వాత మీ చేతులు వెనక్కి పెట్టేసేయండి. మనం ఏం చేస్తాం సార్? స్ట్రెచ్ చేస్తాం. స్ట్రెచింగ్ చేస్తాం. స్ట్రెచ్ చేసిన తర్వాత ఆ స్ట్రెచ్చింగ్లో ఈ హ్యాండ్స్ని వెనక్కి పెట్టి ఈ చెస్ట్ ఓపెన్ చేయాలి. సో ఇంతకుముందు మన ఇద్దరం మాట్లాడుకున్నట్టు మన స్పైన్ని ఎన్ని రకాలుగా స్ట్రెచ్ చేయనో మనకు తెలుసు. ఇప్పుడు బ్యాక్ బెండింగ్ చేసి ఫార్వర్డ్ బెండ్ చేయాలి. అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఫార్వర్డ్ బెండింగ్ చేసి బ్యాక్ బెండ్ చేస్తాం. ఓకే. దానివల్ల స్ట్రెచ్చింగ్ తర్వాత రిలాక్సేషన్ అనేది రావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే స్ట్రెచ్చింగ్ తర్వాత రిలాక్సేషన్ వస్తుంది. హ్యాండ్స్ వెనక్కి పెట్టి హిప్స్ని లిఫ్ట్ చేయండి. మీ యొక్క హిప్స్ని, టేల్ బోన్ని ముందుకు నెట్టుతూ మీ హెడ్ని కంప్లీట్గా వెనక్కి తీసుకెళ్ళి ఆ తలని అక్కడ హ్యాంగ్ చేయండి. రిలాక్స్గా వదిలేసేయండి. వర్టిగో లేదంటే సర్వైటికల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. హిప్స్ డౌన్. ఇప్పుడు రెండు చేతులు బాగా స్ట్రెచ్ చేయండి సార్. స్ట్రెచ్ చేసి మళ్ళీ ఒకసారి హిప్స్ని రైట్ లెఫ్ట్ లిఫ్ట్ చేస్తే ఈ సైడ్ ఇంకొంచెం ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీకు మెల్లిగా ఫార్వర్డ్ బెండింగ్ చేయండి. మెల్లిగా శ్వాస తీసుకుంటూ పైకి. ఇప్పుడు రెండు చేతులు మెల్లిగా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మీ యొక్క ఎడమ చేయిని కుడి మోకాల మీద పెట్టండి. ఎడమ చేయి, కుడి చేయిని నేల మీద పెట్టండి వెనక్కి. ఇప్పుడు ఫుల్ ట్విస్ట్ చేయండి. ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్ చేయండి. సెంటర్, ఆపోజిట్ సైడ్. సెంటర్, రిలాక్స్. మనం దాదాపు అన్ని కవర్ చేసినాం. ఓన్లీ ఇంకొక సైడ్ బెండింగ్స్ మాత్రం మిగిలింది. ఈ సైడ్ బెండింగ్ చేయాలంటే మీ యొక్క ఎల్బోని నేల మీద పెట్టి మీ లెఫ్ట్ హ్యాండ్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. మీరు ఏది చేసినా సరే స్ట్రెచ్చింగ్ అనేది కంటిన్యూ అవ్వాలి. ఎట్ ది సేమ్ టైం మీ కంఫర్ట్ని మిస్ అవ్వద్దు. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఒక కొత్త పెయిన్ రావద్దు. సెంటర్, తర్వాత ఎడమ ఎల్బోని నేల మీద పెట్టేసి కుడి చేయిని ఎడమ వైపు. సెంటర్. సో ఈ ఏ ప్రాక్టీస్కి కూడా ఫలానా కౌంట్స్, ఫలానా రౌండ్స్ అవసరం లేదు. ఓకే. మనం మన బ్రీత్ మీద అవేర్నెస్ ఉంచి కళ్ళు మూసి ఆ స్ట్రెచ్చింగ్ చేస్తే మన బాడీకి ఎంతగా ఉన్నా అంత చేసి అదే వదిలేస్తుంది. ఇది కాన్షియస్గా దానికి వదిలేసేయాలి. ఇప్పుడు ఇది చేసేసారు అంటే ఇప్పుడు మీ బాడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు సూర్య నమస్కారాలు చేస్తారా, లేదంటే జిమ్కి వెళ్ళి వెయిట్లు ఎత్తుతారా, ఒక వార్మప్ మాదిరి అనుకోవచ్చు. ఇది ప్రిపరేటరీ వెయిట్ లాస్ ప్రాక్టీస్. మీరు నార్మల్ గా థెరపెటికల్ గా ఏదైనా చేసినప్పుడు ఓకే, అవి చేసేటప్పుడు కూడా మనకి తెలిసిపోతా ఉంది సార్. అంటే ఎక్కడైతే మనకి పొట్ట భాగంలో ఫ్యాట్ అనేది కనపడతా ఉంటుందో అది ఆ స్ట్రెచ్ చేసినప్పుడు మనకి కొంచెం లాగేసినట్టుగా కూడా కనపడతాం, తెలిసిపోతుంది. మామూలుగా కొంతమంది కాన్స్టిపేషన్ ఎఫెక్ట్ వాళ్ళు ఉంటారు. ప్లస్ చాలా మంది వెయిట్ లాస్ ఇవన్నీ ఇంట్రెస్ట్ కానీ వాళ్ళకి ప్రాపర్ గా నిద్రలు ఉండవు. సో ఈ ప్రాక్టీసెస్ ఏం చేస్తాయంటే ఈవెన్ మీకు ఇన్సోమియాతో బాధపడ్డ వాళ్ళకు కూడా మీ మైండ్, ఎందుకంటే స్పైనే కదా బ్రెయిన్ బ్యాలెన్స్, సో మిమ్మల్ని సర్క్యులేషన్ ని ప్రాపర్ గా ఉంచి మీకు నిద్ర కూడా క్వాలిటీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మొత్తానికి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా సింపుల్ టెక్నిక్స్ తోనే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి గౌతమ్ గారు చెప్తున్నారు. సో ఇట్లాంటి సింపుల్ ఆసనాస్ తోనే మన బాడీని ఎట్లా మనం తగ్గించుకోవాలి, అదేవిధంగా మనకున్న ఇంకా ఏదైనా ఇతరత్ర బ్యాక్ పెయిన్ కావచ్చు, నీ పెయిన్ కావచ్చు, వీటికి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే చేస్తుంటారు. మోకాల నొప్పులకు సంబంధించి నవంబర్ 9వ తారీఖున ఒక పెద్ద ప్రోగ్రామ్ అయితే చేస్తా ఉన్నారు. ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏంటి సార్? అంటే ఇంకా అక్కడ ఏమేమి ఉండబోతా ఉన్నాయి అంటే మోకాల నొప్పులకి ఇంకా? ఎస్ సార్. సో నవంబర్ 9, 2025 సంవత్సరం ఆదివారం రోజు హైదరాబాద్లోని పద్మనాభ నగర్ కాలనీలో ఎస్ఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ అని ఉంది. మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కేవలం మోకాళ్ళ నొప్పుల మీద శాస్త్రీయమైన యోగా పద్ధతుల్లో చికిత్స అని చెప్పే కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో దాదాపు 115 మంది యోగా టీచర్లు గత 14-15 సంవత్సరాల నుంచి వాళ్ళు రీసెర్చ్ చేసినటువంటి మంచి రిజల్ట్ వచ్చినటువంటి ఆ సిలబస్ అంతా కూడా మన తెలుగులో పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకొని, అందరినీ ప్రివెన్షన్ చిన్న పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. ఇది 700 మందితో జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మోకాళ్ళ నొప్పులకి ఆసనాలు ఏం చేయాలి, ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఎలాంటి ఆయిల్స్ అప్లై చేసుకోవాలి, ఏ శరీరానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, హోమ్ రెమెడీస్ ఏంటి అని చెప్పి ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. 3 to 4 hours ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే
ఈ కింద ఉన్న నంబర్కి మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.